హలో గైస్, ఈరోజు అయితే నాగుల పంచమి కదా. మార్నింగే టెంపుల్కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాము. ఇంకా మాకు దగ్గరే ఉంటుంది సిహెచ్పి, అక్కడికి వెళ్ళాము. ఫస్ట్ అయితే శివయ్య దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నాము. నేను టెంపుల్కి వెళ్ళక ఎన్ని రోజులు అవుతుందో, చాలా డేస్ అయిపోతుంది. ఇలా టెంపుల్కి వస్తేనే తెలుస్తుందేమో అప్పుడప్పుడు వెళ్ళాలనేసి. చాలా మంచిగా అనిపిస్తుంది, ఆ రోజంతా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పటి నుంచి అయితే అనుకుంటున్నాను 1 వీక్ ఒకసారి వెళ్దామనేసి. ఇంకా శ్రావణం ఫాస్టింగ్ అయితే మేము ఈ రోజు నుంచి ఉన్నామన్నమాట. ఎంతమంది శ్రావణం ఫాస్టింగ్ పట్టారో కామెంట్ చేయండి. సిహెచ్పి టెంపుల్ లో అయితే నాగమ్మ విగ్రహం చూసారా ఎంత పెద్దగా, చాలా బాగుంటది. మేము వెళ్ళేటప్పటికైతే ఎవ్వరు లేరు, మంచిగా పీస్ఫుల్ గా మొక్కుకున్నాము. ఇలా టెంపుల్ కి వెళ్ళినప్పుడు ఎవ్వరు లేకపోతే ఎంత బాగా అనిపిస్తుందో కదా, మనస్ఫూర్తిగా మొక్కుకోవచ్చు. ఇక్కడే సిహెచ్పి లో ఎవరైనా వెళ్ళుంటే కామెంట్ చేయండి. మనం అందరం ఒకటే బ్యాచ్. ఇక్కడైతే పుట్టలో పాలు పోస్తున్నాము. నాకైతే భయంగా ఉంటది ఇట్లా పాలు పోసినప్పుడు. ఎంతైనా కానీ ఇలాంటి ఫెస్టివల్స్ కి టెంపుల్ కి పోతే మంచిగా అనిపిస్తుంది కదా. పొద్దున లేజినెస్ అంతా పోయి మంచిగా రెడీ అయ్యి టెంపుల్ కి వెళ్ళి మంచిగా దేవుణ్ణి మొక్కుకుంటే ఆ ఫీలింగ్ వేరుంటది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. శ్రావణం అంటేనే వరలక్ష్మి వ్రతాలు స్టార్ట్ అయినట్టే. ఎంత కలగా ఉంటాయో ఈ శ్రావణం అంతా పూజలతో, అసలు ఎంత కలకల్లాడుతూ. ఈ కొబ్బరికాయ అయితే 10వసారికి పగిలింది. అంతసేపు కొడుతూనే ఉన్నా. మా అమ్మ అసలే వెనక నుంచి తిడుతుంది, కొడితే ఒకటే దెబ్బకు పగలాలి, ఎంతసేపు కొడతావు అని తిట్టడం అయితే స్టార్ట్ చేసింది. అదేదో మా ఫ్రెండ్ అయితే అదొకటే దెబ్బకు కొట్టింది, దానికి 10 సార్లు పగిలేది, దానికి ఒకటేసారికి పగిలి. ఇంకా తిట్లు తినాలని రాసిందేమో, ఏం చేస్తాం. ఇంకా వీడియో నచ్చిందా? లైక్ చేయండి. థ్యాంక్ యూ.